ఓకలో ఏకంత ఈ తైవాన్ దేశం చైనాతో యుద్ధం చేస్తుంది. ఎప్పుడు తైవాన్ దేశమే లేకపోతే ప్రపంచం స్తంభించకపోతుంది. ఎందుకు మీరు చూడబోతున్నారు ఆసియా ఖండంలోనే టైగర్ గా పిలువబోతున్న తైవాన్ దేశాన్ని. ఫ్రీ ఇచ్చింది ఈ గోలికాయ లేకపోతే ఈ బిల్డింగ్ ఎప్పుడూ కూలిపోతుంది. తవకా ఫ్రీ. మామూలుగా స్మెల్ లేదా భాస్వరం స్మెల్ అంటారు కదా, కంపు కంపు కుళ్ళుని కోడిగుడి స్మెల్ వస్తుంది. అంటే చేప పేగులు చిన్నది తిందాం, ఒకటి తిందాం. ఏంటనుకున్న చేప అప్పడాలు. ఇది చేప అప్పడాలు. ఇది ఎలా ఉందో చూసి చెప్తాం. జిగల అంటే ఎంత ఉందో చూసి చూద్దాం. ఒకటి ఎలా ఉందో తిందాం. ఏటనేది ఒకటి అమ్మమ్మ చాలు అనే నాకు తిన్నది ఫ్రీగా. ఇదేదో డ్రింక్. ఇది తింటే మామూలుగా ఉండదు అనమాట, న్యాచురల్ వయగ్రా లాగా. ఇదిగో ఎంత బాగున్నదో దాతపుష్టి. పెరిగన్నమును రొయ్యి పచ్చడి వేసేస్తుండండి, చేపల పచ్చడి. ఆ పంది రక్తంతో తయారు చేసిన అని ఒకటి పంది రక్తంతో తయారు చేసింది చేసేస్తున్నారు. మొత్తం పంది రక్తంతో. ఇదిగోండి ఇంటి బాబుకి పాల పళ్ళు వచ్చేటప్పుడు పాల పేకలు ఇస్తారు చేకడానికి. అలా చీకితే ఏదో జ్యూస్ ఇస్తుండండి. ఇవ్వా నాకు ఏదో జ్యూస్. ఇది బాగుంది, వెరీ వెరీ గుడ్. మామూలుగా లేదు, ఇంకా వేస్తాను. నిమ్మకాయ లెమన్. అవ్వా ఊడికిన అమెరికా సపోర్ట్ చేయదు ఎవరికి. అమెరికా ఈ తైవాన్ ఎందుకు నాకేస్తుంది? చైనాతో యుద్ధం అయితే మేము సపోర్ట్ చేస్తాం ఎందుకు అంటుంది? ఈ చిప్పుల కోసం వీటి కోసం ఆస్తుంది వాళ్ళ దగ్గర. విషయం ఏంటంటే ప్రపంచం స్తంభించిపోతుంది. కరోనా రావడం వల్ల చైనాకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో, పొరపాటున చైనా యుద్ధం చేస్తే తైవాన్తో అంతకు 10 రెట్లు చెడ్డ పేరు వస్తుంది. మనకి కార్లు ఇంకా తయారవ్వవు. కార్లు అంటే ఉన్న కార్లే ఇంకా కార్లు తయారవు, టీవీలు తయారవు, ఎలక్ట్రానిక్స్ తయారవు, ఈవెన్ అంతరిక్షంలో రాకెట్లు ఎగరలేవు, ఇంకా ఫైటర్ జెట్లు, ఇంకా చాలా ఎలక్ట్రానిక్స్ అనేవి ఆగిపోతాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కంబోడియా. అందరూ ఎలా ఉన్నారు? సో మనం కంబోడియాని దేశాన్ని ముగించుకొని మనం తైవాన్ దేశం వెళ్ళబోతున్నాం. ఏ ముహూర్తాన్ని వచ్చానో ఆల్మోస్ట్ 30 రోజులు అక్కడ ఉండిపోయినా అంతా విష్ణుమాయ. అలా ఉండిపోవాల్సి వచ్చింది కొత్త సంవత్సరంతో. ఎనీవే రెస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి కంటిన్యూగా ట్రావెలింగ్ చేయాలి. ఇప్పుడు మనం కంబోడియా రాజధాని పోనంపే నుంచి తైవాన్ రాజధాని తైపీకి వెళ్ళబోతున్నాం. ఓకే లెట్స్ గో. ఇదిగోండి తైపీ అని ఉంది, లెట్స్ గో. విండో సీటే వచ్చేసింది. ఆల్మోస్ట్ మనకి 3.5 గంటల ఫ్లైట్ జర్నీ అనమాట. సో వెల్కమ్ టు తైవాన్ అండి. సో ఇప్పుడు సిమ్ము డబ్బులు అన్నీ తీసేసుకుందాం. ఓకే సో ట్రావెల్ కార్డ్ పెట్టేసి డబ్బులు తీసేసుకుందాం. తైవాన్ లచ్చిందేవి, తైవాన్ లచ్చిందేవి, తైవాన్ లచ్చిందేవి. ఈ తైవాన్ లచ్చిందేవి పేరు డాలర్, తైవాన్ డాలర్ అంటారు. సో $1 వచ్చేసి ₹2.70 నడుస్తుంది. ఒకప్పుడు ₹1కి $1 వచ్చేది, కానీ ఇప్పుడు రాను రాను పెరిగిపోయింది. రూపాయి పతనం అవ్వడం వల్ల $1 వచ్చేసి ₹2.80 నడుస్తుంది. తైవాన్ లచ్చిందేవి డాలర్. ఉంటే తైవాన్ మొబైల్ ఉంది, తర్వాత ఫరిస్టోనా మొబైల్ ఉంది. సో ఇవన్నిటిలోని స్పీడ్ వచ్చేసి చొంగ్వాంగు 5G నెట్వర్క్ స్పీడ్ ఉందట. ఇది తీసుకుందాం. ఓకే అన్లిమిటెడ్ 15 GB తీసేసుకున్నాను. ట్రైన్ ఎక్కి టైపీ మెయిన్ స్టేషన్కి వెళ్ళాలి, ఎందుకంటే మనకి చాలా దూరం ఉంది. బస్సు చాలా దూరం ఉంది. మెట్రోయే బెటర్, చీప్ అనమాట. వచ్చేసాను హాస్టల్కి. బడ్జెట్ హాస్టల్ వీకమ్ అని చెప్పి చాలా చల్లగా ఉంది. చూసుకోవచ్చు, కిచెన్ రూము అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రూమ్కి వెళ్ళిపోదాం. ఓకే వచ్చేసాము ఇంద్రభవనంకి. 1 2 3 4 5 6 7 8 సూపర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తైవాన్ రాజధాని తైపే నుంచి. సో ఈరోజు మనం ఈ ద్వీప దేశమైన తైవాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సిటీ, ఈ రాజధాని మొత్తం అంతా. సో మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి మెమోరియల్ హాల్, ఐకానిక్ బిల్డింగ్ అనమాట. సో ఈ మెమోరియల్ హాల్ని చూసుకొని ఆ తర్వాత మంచి లొకేషన్స్కి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టండి. మనం మెమోరియల్ హాల్ లోపల ఉన్నాం. చాలా బాగుంది లొకేషన్. లోపలంతా మొత్తం మ్యూజియం ఉంది. 1942లోని మహాత్మా గాంధీజీ గారు వచ్చారు ఇక్కడికి. ఇదిగోండి మీరు చూసుకుంటే ఈ మెమోరియల్ హాల్కి 2 ఇవి ఉన్నాయి, పగోడాలాగవి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్ అయితే. ముఖద్వారం ఇది, ఎంట్రన్స్ చాలా బాగుంది.
తైవాన్ రుచుల్లోని ఫేమస్ అయిన ఎగ్ పఫ్ తినడానికి వచ్చాం. మనం చికెన్ పఫ్ తింటాం కదా, అదే ఎగ్ పఫ్ తింటాం కదా, అలాగే ఇది చికెన్ పఫ్ని తయారు చేస్తున్నారు. అదిగోండి అలా వేసి దాంట్లోని మొత్తం అంతా వెజిటేబుల్స్ వేసి మొత్తం అంతా చేస్తున్నారు. చికెన్ పఫ్ అది, అదిగో 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 అలాగున్నది లోపల. అదిగో అదిగో పువ్వులు అంటించేసి ఉంది. ఎలా ఉందో చూసి చెప్తాను. బాగుంది, వేడివేడిగా ఎక్కడ లోపల నుంచి తీశారు గురువుగారు. చాలా చాలా టేస్టీగా ఉంది. రెండో ప్రదేశం వచ్చేసి లొంగ్షాంగ్ టెంపుల్ అనమాట. తైవాన్లోనే ఫేమస్ అయిన టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ ఇది, బుద్ధుడిది. గుడి లోపల భక్తులు మామూలుగా లేరండి, దండాలు పూజలు. అబ్బో బాగుంది. అగరబత్తులు ఇక్కడ తీసుకొని పూజలు చేసేస్తున్నారు అందరూ, దండాలు పెట్టుకుంటున్నారు. అదిగోండి అక్కడ ఉన్న టెంపుల్కి. గుడి లోపల ఎలా ఉంది, గుడి ప్రాంగణం చాలా పెద్దదే ఉంది. అదిగోండి దండాలు పూజలు మామూలుగా లేవు ఒక్కొక్కరును. ఇక్కడ ఏంటంటే గుడిలోని ఇవి గింజలు తీసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని నేల మీద ఇలా వేసేస్తున్నారు. చూసుకోవచ్చు అందరూ నేల మీద వేస్తున్నారు. అదిగో నేల మీద వేసేస్తున్నారు అందరూ. అదిగో 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 అదిగోండి ఇలా వేస్తున్నారు, ఇలా వేస్తున్నారు. ప్రపంచాన్ని శాసిస్తుంది తైవాన్ దేశం అన్నాను ఎందుకో తెలుసా? ఇప్పుడు మీకు చూపిస్తాను. మీ అందరికీ తెలుసు ఐఫోన్ ఎక్కడ తయారైంది? అందరూ ఏమంటారు? చైనా అంటారు. కాదు, తైవాన్లో ప్రతి ఐఫోన్ తైవాన్లో తయారవుతుంది. వీడియో చాలా బాగుంటుంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇదే తైవాన్ అతిపెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్. ఇదొక బిల్డింగు, అది ఫుల్లీ టెక్నాలజీ బిల్డింగ్, దానికి వెళ్దాం. ఓకే, బిల్డింగ్ అంతా ఎలక్ట్రానిక్ షాప్లేనండి, మొత్తం బిల్డింగ్ అంతా ఎలక్ట్రానిక్స్. ఒకలో ఏకంతా తైవాన్ దేశం ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే సెమీ కండక్టర్స్ అని విన్నారా ఎప్పుడైనా? ఇవి మీరు చూస్తారు కదా, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది. ఆ సెమీ కండక్టర్స్ అంటే ప్రపంచంలో వాడే ప్రతి ఎలక్ట్రానిక్లో ఆ సెమీ కండక్టర్స్ని వాడాలి. సో ఆ సెమీ కండక్టర్స్ 70% సెమీ కండక్టర్స్ ఈ తైవాన్ దేశమే తయారు చేస్తుంది. సో ఈ తైవాన్ దేశం కనుక ఆపేస్తే ఏది కంపెనీ పేరు వచ్చేసి తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ కనుక సెమీ కండక్టర్స్ ఆపేస్తే మనకి కార్లు ఇంకా తయారవ్వవు. కార్లు అంటే ఉన్న కార్లే, ఇంకా కార్లు తయారవు, టీవీలు తయారవు, ఎలక్ట్రానిక్స్ తయారవు, ఈవెన్ అంతరిక్షంలో రాకెట్లు ఎగరలేవు, ఇంకా ఫైటర్ జెట్లు, ఇంకా చాలా ఎలక్ట్రానిక్స్ అనేవి ఆగిపోతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా తైవాన్ దేశం యొక్క గొప్పతనం? మీరు అందరూ అనుకుంటారు ఐఫోన్ తయారైంది ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఐఫోన్ ఇక్కడ తయారవుతుంది. సో ఇక్కడ తయారయ్యి పక్కన ఉన్న చైనా దేశంలోని అసెంబుల్ అవుతుంది. అసెంబుల్ అయ్యి డిజైన్ నుంచి అమెరికా. సో 3 దేశాల్లో తయారైన ఐఫోన్ మన చేతికి వస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? ఆ బిల్డింగ్లో ఎలక్ట్రానిక్స్ చూసారు కదా, ఈ బిల్డింగ్లో ఇంకా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫోన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి, చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, ఈ ఫ్లోర్ అంతా టెక్నాలజీ అండి, మొత్తం టెక్నాలజీ హై క్లాస్గా ఉంది ఫ్లోర్ అంతా. అన్ని ల్యాప్టాప్లు, పెద్ద కంపెనీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఈ బిల్డింగ్లో ఉన్నాయి. చైనా, ఈ అమెరికా ప్రపంచ దేశాలు చేస్తున్న రాజకీయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఐఫోన్ 15 ఉందంటే ఈ ఐఫోన్ 15లో వాడుతున్న చిప్ వచ్చేసి 3M నానోమీటర్. ఇది EEE స్టూడెంట్లకి, ఎలక్ట్రానిక్ స్టూడెంట్లకి అర్థమవుతుంది. ఇందులో వాడుతున్న చిప్ 3mm చిప్. రాబోయే ఐఫోన్ 16 2mm చిప్ ఉంటుంది. సో ఈ చిప్పులు ప్రపంచ దేశంలో ఎవరు తయారు చేయలేరు. తలకిందులుగా తపస్సు చేసిన చైనా వాడు కూడా తయారు చేయలేడు. సో అమెరికా వాడు ఎలాగో తయారు చేయలేడు. సో ప్రపంచ దేశాలందరికీ దిక్కు ఈ తైవాన్. సో ఊరికి అమెరికా సపోర్ట్ చేయదు ఎవరికి. అమెరికా ఈ తైవాన్ని ఎందుకు నాకేస్తుంది? చైనాతో యుద్ధం అయితే మేము సపోర్ట్ చేస్తామని ఎందుకు అంటుంది? ఈ చిప్పుల కోసం, వీటి కోసం ఆస్తుంది వీళ్ళ దగ్గర. జీడిపిలో మంచి అగ్రగామి గోల్డ్ ఆదాయం ఉంది, ఆదాయ వనరులు ఉన్నాయి. సో చైనా ఎందుకు యుద్ధం చెయ్యదు అంటే ఈ తైవాన్ దేశంతో ఒకే ఒక్క రీజన్, ఈ చిప్పులు, ఈ సెమీ కండక్టర్స్ వీళ్ళ చేతిలో ఉన్నాయి. పొరపాటును నాశనం చేసి, బాంబులు వేసి నాశనం చేస్తే వీళ్ళ ఆదాయాన్ని వీళ్ళ కన్నుతోనూ పొడుచుకున్న చిన్నది ఒకలో ఏకంత దేశం. ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఎండ్ ఆఫ్ ద డే నాశనం అయిపోయేది చైనా టెక్నాలజీని చైనాయే కోల్పోయినట్లు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచం స్తంభించిపోతుంది. కరోనా రావడం వల్ల చైనాకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో, పొరపాటున చైనా యుద్ధం చేస్తే తైవాన్తో అంతకు 10 రెట్లు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొప్పుకూలిపోద్ది ఒక్కసారిగా క్రైసిస్ వచ్చేసి ఆర్థిక మన్యంలోకి వెళ్ళిపోద్ది ప్రపంచం అంతా. అంటే ఈ చిన్న తైవాన్ దేశాన్ని టచ్ చేయడానికి అందుకే ఏ దేశం భయపడుతుంది. ప్రత్యేకంగా అమెరికా లాక్కోవట్లేదు, అదైతే చైనా లాక్కోవట్లేదు. వీళ్ళకి డెడ్ లైన్ ఇచ్చింది ఎప్పుడు? 2026కి మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మేము కల్పించుకుంటాం అని పద్ధతిగా అడిగారు. కానీ వీళ్ళు ఎవరు అంటున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. యుద్ధం అయితే కన్ఫర్మే బాబు. వీడియో గేమ్ ఆడేవాడు కమ్మ, ఇదంతా గేమింగ్ సామ్రాజ్యం, అంతా గేమింగ్ సామ్రాజ్యం. పబ్జీ ఆడేవాళ్ళు, ఇవన్నీ పబ్జీ గేమ్లు ఆడుకునే వాళ్ళకండి, అన్ని పబ్జీ గేమ్లు ఆడుకునే వాళ్ళకి. బొమ్మలు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో.
ఎలక్ట్రానిక్ బొమ్మలు అన్నీ మాట్లాడితే డ్యాన్సులు వేస్తాయి. భలే ఉన్నాయి. ఒక ప్రపంచ యాత్రికుడు గ్లోబులు చూడండి ఎంత ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో, భలే ఉన్నాయో గ్లోబులు. ఒక ప్రపంచ యాత్రికుడిగా ఈ భూగోళం నాకు చాలా ఇష్టం. ఇది మన దుకాణం అనమాట. ఎలాగో వచ్చాం కదా, మనకు సంబంధించిన సామాన్లన్నీ సవకలో కొనుక్కొని, ఇది 360కి సంబంధించిన కెమెరా, తర్వాత ట్రైపాడ్లు, ఏవేవి కావాలో అన్నీ కొనుక్కొని వెళ్ళిపోతాం. మళ్ళీ దొరుకుతుందో దొరకదో సవక. సో నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి బైతో అని చెప్పి హాట్ స్ప్రింగ్, వేడి నీటి కొలను అనమాట. ఆ ధర్మలో మొత్తం చూడండి ఆవిడలు ఎలా ఇది ఉందో, చాలా పెద్దది, చాలా మంచి లొకేషను. అసలు మామూలుగా స్మెల్ లేదు, ఆ భాస్వరం స్మెల్ అంటారు కదా, కంపు కంపు కుళ్ళుని కోడిగుడి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. హైవానా మజాకా. బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో, మళ్ళీ ఇల్లు చూడండి ఎంత బాగుందో, మళ్ళీ ఇల్లు చూడండి ఎంత బాగుందో, భలే ఉన్నాయి అన్నీ. ఇప్పుడు దానికి వెళ్తున్నాం మనం. అదిగో అదిగో. సో ఇది టైపీ 101 అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద టవర్ ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. సో టికెట్లు ఇవన్నీ ఇచ్చారనమాట. లోపలికి వెళ్ళిపోదాం, మామూలుగా ఉండదు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉందండి, ఫాస్టెస్ట్ ఎలివేటర్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అన్నాను కదా, అదేంటంటే 34 సెకండ్లో 100 ఫ్లోర్ వెళ్ళిపోద్ది. అంటే ఒక నిమిషంలోని 200 ఫ్లోర్లు తీసుకెళ్లే స్పీడ్ ఉంటుంది అనమాట. సో అందుకే దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది. అదిగో చూడండి చూడండి ఎంత బిగ్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుంది. అమ్మో వచ్చేసామండి మొత్తానికి. వా సూపర్ ఉంది. సన్సెట్ ఎక్కడుందమ్మా? సూర్యుడు వెళ్ళిపోయాడు, మామూలుగా లేదు, సూర్యుడు వెళ్ళిపోయాడు. అమ్మ ఏముందరా సిటీ. సిటీ చూడండి ఎలా ఉందో, చిన్న పిచ్చికిల్లాగా ఉన్న బిల్డింగ్లన్నీ. మనకి కాఫీ కూపన్లు ఇచ్చారు, వదిలేయడం ఎందుకు, ఫ్రీగానా 2 కాఫీలు వేసేస్తే అయిపోతుంది. సో ఈ తైవాన్ దేశం రింగ్ ఆఫ్ ఫైర్ ఉంది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే తెలుసు కదా, ఆ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అత్యధిక భూకంపాలు ఉంటాయి. ఏది జపాన్ అనగా ఇది అనగా. సో రోజుకి 10 భూకంపాలు వస్తాయి. అంటే తెలియలేండి, పెద్ద పెద్ద భూకంపాలు అప్పుడప్పుడు వస్తాయి. సో మరి ఇంత పెద్ద బిల్డింగ్, 101 ఫ్లోర్ బిల్డింగ్ ఎలా అండి తట్టుకొని నిలబడుతుంది భూకంపాల కంటే? ఇదిగో ఈ పెండలో ఈ గోలికాయ వల్ల. ఈ గోలికాయ లేకపోతే ఈ బిల్డింగ్ ఎప్పుడూ కూలిపోదు. ఈ 101 ఫ్లోరు ఇది గోలికాయ కాపాడి క్వశ్చన్ ఇచ్చి భూకంపం వచ్చినప్పుడు ఇటు ఇటు అది అటు కదిలి మొత్తం ఈ బిల్డింగ్ని కాపాడుతుంది. సో అర్థం ఉందా మీకు? ఈ గోలీ సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది పెండలం అంటే ఏటో. ఇది ఓపెన్ అనమాట. ఇంక ఇదే లాస్ట్ ఫ్లోరు, 91 ఫ్లోరు. ఇక్కడ నుంచి సూర్యాస్త సమయం పబ్లిక్గా చూడొచ్చు. సో తైవాన్లోనే ఫేమస్ అయిన నైట్ మార్కెట్కి వచ్చామండి. మీ అందరికీ తెలుసు చైనాకి పెద్ద పండుగ ఫిబ్రవరి 10వ తారీఖు. సంవత్సరానికి ఒకే ఒక పండుగ వస్తుంది. సో ఈ నైట్ మార్కెట్ చాలా కలకల్లాడుతుంది. మెయిన్ ఈ నైట్ మార్కెట్ స్పెషల్ ఏంటంటే ఫుడ్, రకరకాల ఫుడ్ ఉంటుంది. ఫుడ్ వీడియో చేయక్కర్లేదు, అన్ని ఫ్రీ ఫుడ్ తినేద్దాం. ఓకే ఏంటని అవి జాలిబిత్తులు, జాలిబిత్తులు. అబ్బా జాలిబిత్తులు బోల్డ్ ఉన్నాయి. ఫ్రీయా? థ్యాంక్స్ అనియా. తవకా ఫ్రీ. తవకా మామూలుగా లేదురా, ఫ్రీ. సో ఇది నువ్వుల చేప, రుచి చూద్దాం. ఒక చిన్న నువ్వుల చేపని. బా భలే ఉంది నువ్వుల చేప. ఇది ఏంటంటే చేప పేగులు, చేప పేగులు చిన్నది తిందాం, ఒక తిందాం, ఫ్రీయే కదా. భలే ఉంది ఇది కూడా. ఇదేంటనుకున్న చేప అప్పడాలు. ఇది చేప అప్పడాలు. ఇది ఎలా ఉందో చూసి చెప్దాం. బాగున్నా, అన్ని చేపలవే. అమ్మో నమస్తే అన్నయ్య. ఏటనేది ఒకటి ఇయ్యు. అమ్మమ్మ చాలు, ఒకటి ఇచ్చాడు. అన్నీ తయారు చేస్తున్నాను నువ్వులు చెక్కి. అది కూడా మీరు చూసుకుంటున్నారు కదా, నువ్వులు వేసి హై కాల్షియం నల్ల నువ్వులు చెక్కి ఇది ఇక్కడ వేసారు, చేస్తారు, చూద్దాం. ఓకే నిజంగా మనస్ఫూర్తిగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ రోజుల్లో నల్ల నువ్వులు ఎవరు తింటున్నారండి చెప్పండి? ఈ రోజు పిల్లలకి ఎవరికి తెలుసు? నిజంగా నేను కడుపులో ఉండేటప్పుడు మా అమ్మ నల్ల నువ్వులు తిన్నది, అందుకే హై కాల్షియం. కానీ నిజంగా మా చిన్నప్పుడు నువ్వులు చెక్కీలు
తినడం వల్ల కాల్షియం పెరిగిందండి. స్కూల్లో నమ్మేవారు గవర్నమెంట్ స్కూల్ బయటన. ఆ తర్వాత ఉసిరికాయలు అమ్మడం వల్ల, కొండ ఉసిరికాయలు అమ్మడం వల్ల సి విటమిన్. ఇప్పటికీ నా కళ్ళు బాగున్నాయి. ఈ రోజుల్లోనే స్కూళ్ళు ఉన్నాయి. కోకో కోలా, ఆ దరిద్రగొట్టు పేజాలు, బర్గర్లు క్యాంటీన్లు అమ్ముతారు. మీరు స్కూల్ యాజమాన్యాలు ఎవరైనా చూస్తే నిజంగా ఇళ్ళ నల్ల నువ్వులు విలేజ్ల నుంచి తెప్పించి తయారు చేయించి చెక్కీలు స్కూల్లో పిల్లలకి, మీ పిల్లలకి అమ్మితే ఇండైరెక్ట్గా మీరు ప్రైవేట్ స్కూల్లో అయినా స్కూల్ పిల్లల యొక్క ఆ కాల్షియం ఆరోగ్యంలో మీరు ఉంటుంది. అసలు స్కూళ్ళు ఎందుకు ఉన్నాయో కూడా తెలీదు. అసలు ఏమి నేర్పిస్తున్నారో దరిద్రగొట్టు స్కూళ్ళు ఉన్నాయి. కానీ ఒక్కటి చూడండి, మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఈ రోజుల్లో మొబైల్ పిసుకోవడానికి పేరెంట్స్కి ఖాళీ లేదు. సో స్కూల్ యాజమాన్యాలైనా పిల్లల యొక్క భవిష్యత్తును గుర్తుపెట్టుకొని ఆ కొండుసురకాయలు, ఇలాంటి సి విటమిన్, హై కాల్షియం ఉన్న పళ్ళు అన్నీ అమ్మి ఇంటర్వెల్లో అమ్మి తినిపించాలి. స్కూల్లో తింటారు, వాళ్ళు స్కూల్లో తింటారు, ఇంట్లో తినలేరు కానీ స్కూల్లో తింటారు ఇంటర్వెల్కి. ఈరోజు పిల్లలకి ఇదేం తెలుసండి, ఎంత హై కాల్షియమో తెలుసా, ఎంత మంచిదో తెలుసా. మా అమ్మ కాలం నాటి వాళ్ళు తిన్నారు. ఈ రోజుల్లో నల్ల నువ్వులు ఎవరు అమ్ముతున్నారు మన ఇండియాలోని, దరిద్రులు అందన. ఎంత మంచిదో, మంచిది హెల్త్కి ఎంత మంచిదో అంటే పిచ్చోళ్ళు వీళ్ళు తింటున్నారు. అవక ఫ్రీ శాంపిల్ ఇట్టారు. ఒక పంది మాంసాన్ని మనం తిందాం, తింటే కన్నా తెలుస్తుంది ఏదైనా కదా, తింటేనే తెలుస్తుంది ఏదైనా. చాలా బాగుంది, సూపర్, అమృతం, చాలా చాలా బాగుంది. ఫ్రీగా వచ్చినవి ఏమైనా బాగుంటాయి. ఇదేంటి అనుకున్నారు, చాప్ సూప్ నూడిల్స్. ఇదే వాట్ ఈస్ దిస్? జింజర్ టీ అట. అమ్మ నాకు మంచిది. అమ్మమ్మ హెల్త్ హెల్త్ హెల్త్. అమ్మ అబ్బా, చెరుకు రసంలో అల్లం వేసి చేశారు. వా, హైలైట్, సూపర్, చాలా బాగుంది. ఎంత ఇది తీసుకుందాం? హౌ మచ్? 200 అంటే 500 రూపాయలు కేజీ. బాగుంది. బెల్లం, ఇది బెల్లం, ఇదిగో బెల్లం, అల్లం బెల్లం అంటారు కదా, ఇది అల్లం బెల్లం అనే నాకు చిన్నది. ఫ్రీగా ఇదేదో డ్రింకు. అమ్మో మందురా, అమ్మో వైనా, అమ్మో నో థ్యాంక్స్. బాగుంది, చాలా బాగుంది, వైనట. నవ్వుతున్నారు, వైన్ తాగేసాను నేను. మంచి ముహూర్తంలో వచ్చాను, ఇవేవో ఫ్రీగా ఇస్తున్నారు మళ్ళీ. ఇవేదో ఉన్నాయండి, ఇవేంటో చీజ్ అనుకుంటా. ఒక తిని చూసి చెప్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో. భలే ఉందండి. ఇది ఒకటి తిందాం, ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే, అమృతంలా ఉంది, దెబ్బ రొట్టి కాల్చుకొని తిన్నట్లు ఉంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏదో బ్లాక్ బెర్రీ ఇస్తుంది. ఏంటనియా కొంచెం సవకంటే మామూలుగా ఉంది. మనతో ఎలాగుందో చూసి చెప్తాను. బాగుంది, వెరీ వెరీ గుడ్. మామూలుగా లేదు, ఇంకా వేస్తాను. నిమ్మకాయ, లెమన్. అవ్వా మామూలుగా ఉంటుంది మరి. అలా క్లాస్, చాలా బాగుంది, మామూలుగా లేదు. తాగి నోరు అయిపోయింది అక్క. ఇది జ్యూస్ తాగాక ఇదైపోయింది నోరు. కొంచెం కారంగా ఏదైనా ఉంటే స్టఫ్ బాగుంటుంది. ఇది దేవుడి దేవాలి ఈరోజు ఏటి కొనుక్కోక్కర్లేదు, సవక బాగుంది. ఇవి చేప నువ్వు నత్తలు, చిన్న నత్తలు అంటారు కదా, ఇవి టేస్ట్ ఒకటి తీసుకుందాం. ఫ్రీయే, బాగున్నాయి నత్తలు, బాగున్నాయి ఇవి, చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా ఒకటి చూద్దాం, ఇది కూడా చూద్దాం ఒకటి. ఇది ఇంకా బాగుంది. నువ్వు నత్తలు, కాల్షియము, హై కాల్షియము. అలాగా తినుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ ఒకటి అలా తినుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరైతే అందరూ ఒక్కొక్కరు ఎంత నోట్లో ఎట్టుకుంటున్నాడు. చూడు ఈ తాత ఎంత ఎట్టుకున్నాడు. ఇల్లు తిందాం. ఇదిగో భలే ఉంది. ఇది జింగలాండాస్. ఇదిగో ఎంత బాగున్నాయో 2 జిగలాండాస్. ఒక జిగలాండా ఎంత ఉందో చూసి చూద్దాం. ఒకటి ఎలా ఉందో తిందాం, మరి చెప్తా. సూపర్ ఉందిరా, అమృతం రా జిగలాండా. చూసుకోవచ్చు, ఇప్పుడే ఫ్రెష్ హల్వా చేశారు. అబ్బా అక్కి ఫ్రీ ఇచ్చింది. ఇక భలే ఉంది, క్యాషియూ నట్తో అద్భుతం. ఇది సవక. జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు హల్వా. కానీ ఇందాక అరిచాను అన్నాను కదా, దీన్ని ఎందుకు అరిచానో తెలుసా? ఆ నువ్వులు ఇండియా నుంచి వచ్చాయి. అంటే మనం పండించిన నువ్వుల్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు పిల్లలకి పెట్టుకొని ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మనం ఆ పేజాలు, బర్గర్లు తిని ఆరోగ్యాలను నాశనం చేసుకుంటాం. నేను అందుకే అరిచాను. నిజంగా స్కూల్ పిల్లలకి అనేది మంచి విద్యతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఇవ్వరండి, అవ్వదు, బిజీ. ఫోన్లు ఉన్నాక ఇంకా నల్ల నువ్వులు
తెచ్చి దంచి ఇచ్చినంత టైం లేదు. కానీ స్కూల్లో పిల్లలకి ఇవ్వగలిగితే కాల్షియం ఎదిగే టైంలో కాల్షియం గట్టిగా అందితే దుమ్ములు గట్టిగా ఉంటాయి. దుమ్ములు చాలా గట్టిగా ఉంటాయి. మంచి పౌష్టిక మీరేం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, డబ్బులకే కదా. ఆ పిజ్జాలు బర్గర్లు కోకోకోలాలు తీసి ఇవి పెట్టమని అన్నాను, తప్పేముంది? అక్క అట్టు ఏదో వేస్తుంది, అరపరవన అట్టు, అరపరవన అట్టు అట్టు అది అరపెరం అట్టు. అబ్బా అరపెరం అట్టు తిని చూద్దాం ఒకటి ఎలాగుందో ఏటో. అరపెరం అట్టు అబ్బా అద్భుతం రా. అరపెరం అట్టు చాలా బాగుంది, చాలా బాగుంది. అది హ్యాపీ ఫీల్ అయిపోతాం, చాలా బాగుందంటే. అమ్మాయి ఇవి ఒటాయి నట్స్ అనుకుంటా, ఒటాయి నట్స్ ఏనా? ఇదో ఏదైనా ఉంది ఏంటి తినడానికి ఒకటి? మామూలుగా ఉండదు అంతాని. ఒకటి ఓపెన్ చేసి తాత ఓపెన్. ఒటాయి నట్స్ ఇస్తుండే మనకి, ఒటాయి నట్స్. నేను ఎప్పుడు తినలేదు ఒటాయి నట్స్ని, ఏటంటాడో కూడా తెలీదు. ఏది అమ్మయ్య ఒటాయి నట్స్ ఇచ్చాడు తాతయ్య. అమ్మ ఒటాయి నట్స్ ఎంత బాగున్నాయిరా. అబ్బా నిజంగా ఒటాయి నట్స్ ఎంత బాగున్నాయండి. చీజ్ నట్స్ అంట. ఇది ఎప్పుడు తెలియదు, ఎలా ఉందో తెలుసా? పనసపండు పిక్కలు ఉంటాయి తెలుసా? ఎవరైనా తెలుసా పనసపండు పిక్కలు అలా ఉన్నాయి ఒటాయి నట్స్. సూపర్. పుష్టి అమ్మ దాతు పుష్టి ఇది. సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా రకరకాల పుట్టకొక్కులతో తయారు చేసిన దాతుపుష్టి సూప్ నూడిల్స్. ఇది తింటే మామూలుగా ఉండదు అనమాట, న్యాచురల్ వయాగ్రా లాగా. ఇదిగో ఎంత బాగున్నదో దాతుపుష్టి. అబ్బా సవక దాతుపుష్టి వేడి ఒంట్లోని. అన్ని పుట్టకొక్కులు బాగున్నాయి. అన్నీ ఆ పంది రక్తంతో తయారు చేసిన అని ఒకటి పంది రక్తంతో తయారు చేసింది చేసేస్తున్నారు మొత్తం పంది రక్తంతో. ఇదిగోండి అద్భుతం, అమోఘం, సూపరు. పాలపేకలు చిన్నప్పుడు చంటి బాబుకి పాల పళ్ళు వచ్చేటప్పుడు పాలపేకలు ఇస్తారు సేకడానికి. అలా సీకితే ఆ పళ్ళన్నీ అడుగుతాయి. ఈ రోజుల్లో ఎవరిస్తుంది? లాలీపాపులు కొనిసి ఇచ్చేస్తుంది తల్లులు. పాలపేకలు చేయండి అమ్మ, పళ్ళు అడుగుతాయి అమ్మ సంటిబాబుకి. రొయ్య అన్నం అని నాకు ఒకటి పెరిగన్నమును రొయ్య పచ్చడి వేసేస్తుండండి, చేపల పచ్చడిని. ఆ చేపల పచ్చడి ఈ పచ్చడి వేయండి. పెరిగన్నంతో చేపల పచ్చడి రొయ్య పచ్చడి అమ్ముతున్నారు. ఎలా ఉందో చూసి చెప్తాం. పెరిగన్నము మన చేపల పచ్చడి అద్భుతం, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. పెరిగన్నము చేపల పచ్చడి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఈ చెనక్కాయ, నల్ల చెనక్కాయ, ఇదొకటి నల్ల చెనక్కాయ, ఒకటి నల్ల చెనక్కాయ. ఇది ఖాళీ లేదు ఈ దుకాణం వాడికి. అమ్మ ఖాళీ లేదు, ఆ ముసలోడు తినేస్తుండు అని. ఆ ముసలోడు తినేస్తుండు దొంగ చూడ. ఆడు ముసలోడు తినేస్తుండు బోర్డు జీడిపప్పు వేసుకుంటుండే బ్యాగ్లోని. చూసుకోండి రా బాబు, తీసేసుకుంటాడు ముసలోళ్ళు. బోర్డు మంది దొంగతనం చేసేస్తాం. ఏట కొనుక్కోక్కర్లేదు, నా కడుపు నిండిపోయింది అప్పుడే. ఇంకా నేనేం తిన్నాను అంత సవకే, మన మామూలుగా ఉండదు మనతో. అందరూ నన్నే చూస్తున్నాడు ఎవడీడని. లడ్డూలు ఇస్తారైతే సవగ్గాన. బా ఈ లడ్డు ఏంటనుకున్నారు? గుమ్మిడి గింజల లడ్డు అండి, మంచిది. గుమ్మిడి గింజల లడ్డు పవర్ ఎక్కువ. ఏదో జ్యూస్ ఇస్తుంది రండి, ఇవ్వా నాకు. ఏదో జ్యూస్ ఇది. బా అమృతం రా. ఏ జ్యూస్ అమ్మా ఇది? ఏదోలే ఏదైతే నెట్ ఫేమస్ అయిన చైనీస్ బిర్యానీ అండి, చైనీస్ బిర్యానీ. అబ్బాయి ఎంత బాగుందో. ఇది చూసుకుంటే వీళ్ళ పండగ ఇలాంటివి కొనుక్కొని తీసుకెళ్తారు. ఇవి వీటిల్లో డబ్బులు పెట్టేసి అవతల వాళ్ళకి ఇస్తారు. అదే పండగ వీళ్ళకి. ఎవ్వరు పనిచేయరు ఆ రోజు, అందరూ ఇంట్లో ఉంటారు. కొత్త సంవత్సరానికి ఒక పండగ కదా, అందరూ ఇంట్లో. పాపం రోడ్డు మీద ఎవ్వరు ఉండరు, బాధపడతారు అందరూ పల్లెటూర్లకు వెళ్ళిపోయి ఇందులో డబ్బులు పెట్టి నచ్చిన వాళ్ళకి ఇస్తారనమాట. కొత్త సంవత్సరానికి ఇల్లంతా మొత్తం ఊరంతా కలిపి రెడ్ రంగులతో నిండిపోద్ది. ఎక్కడ చూడు ఎరుపు రంగులు అంతా ఎరుపు. వెళ్ళిపోతే ఒక జింగ్సిండి తిందాం, ఎలాగుందో చూద్దాం. ఈ జింగ్సిండి బాగున్నది. అన్నయ్య ఫ్రెండ్ అయ్యాడు, వెళ్ళిపోతూ జ్యూస్ తాగేసి వెళ్ళిపోదాం సవక్ కదా మనోడు అని అన్నాను. ఫ్రెష్గా మన కోసం చేసేస్తాడు. నేను సగం ఇచ్చాడు, నిమ్మకాయ జ్యూస్ వేసి కొంచెం ఎక్కువ ఏదో. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ న్యూ ఇయర్. సవగ్గా ఇంకా వెళ్ళిపోదాం, ఇంకా అన్నీ వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఇంకేం తినక్కర్లేదు, ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకుంటాను హాస్టల్లోని. తిరిగి రేపు మంచి వీడియోతో కలుసుకుందాం. భారతీయుడు 2 సినిమా స్పాట్ అక్కడికి వెళ్ళబోతున్నాం రేపు. బుల్లెట్ ట్రైన్ మీద మామూలుగా ఉండదు.
నదీ జలపాతాలు, సొరంగాలు, నదులు. అబ్బబ్బబ్బా, రేపు వీడియో అయితే కళ్ళు చితారులు ఎక్కిపోతాయి మీకు. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. వీళ్ళకి కొత్త పండగ మామూలుగా లేదు, అందరూ నన్నే చూస్తున్నారు. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరి వీడియోతో ప్రపంచ యాత్రకు నాన్ వెజ్. బాయ్ బాయ్.